మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు హీరో గ్రహాన్ని ఆ వింత ఏలియన్ నేను యోచాన్ అంతం చేశాడు. అంతేకాకుండా భూమిలో అల్లకొల్లోలం సృష్టించడానికి యూబీ బ్రదర్స్ కూడా సృష్టించాడు. వాళ్ళని ఎదిరించి పోరాడబోయేవారు లక్కీ మ్యాన్, డొరాకియా మ్యాన్, ఫ్రెండ్షిప్ మ్యాన్, విక్టరీ మ్యాన్ మరియు మన సూపర్ స్టార్ మ్యాన్. మన సూపర్ స్టార్ తో తలబడబోయేది పచ్చ రంగు చిట్కిన వేలైన స్పీడ్ మ్యాన్. ఆ పోటీలో సూపర్ స్టార్ మ్యాన్, పచ్చ రంగు చిట్కిన వేలైన స్పీడ్ మ్యాన్ బలంగా ఎదుర్కొన్నారు. చివరిగా ఈ పోటీలో సూపర్ స్టార్ మ్యాన్ స్పీడ్ మ్యాన్ మీద గెలుపొందారో లేదో వేచి చూద్దాం. ఏలియన్లతో లక్కీ మ్యాన్ స్నేహితుల పోరాటం. 20 మంది స్పీడ్ మ్యాన్లు నీ మీద దాడి చేయడానికి వచ్చారు. లేదు, అది ఒక్కటే. సూపర్ స్టార్ మ్యాన్, కంగారు పడద్దు, జాగ్రత్తగా చూడు. అరే నువ్వు ఈ పని ఎలా చేయగలవు? డొరకి మ్యాన్ కూడా ఈ పని అస్సలు చేయలేడు అనిపిస్తోంది. ఈసారి నేను ఓడిపోయానంటే నాకు పేరు ప్రఖ్యాతులు రావు. ఈసారి ఎలాగైనా నేను గెలవాలి. అవును, మీ కళ్ళుతో చూడండి. అవును, కళ్ళారా చూడండి. ఏంటి, కళ్ళారా చూడాలా? అవును కదా, నా హృదయంతో దీన్ని చూడొచ్చు అనుకుంటాను. కృతజ్ఞతలు మెసెంకో సిస్టర్, టకునాయ్ బ్రదర్. ఏమైంది? వాడు అక్కడ నిద్రపోయాడా? ఊరికే చెప్పకూడదు కానీ నిజానికి ఈరోజు సూపర్ స్టార్ మ్యాన్ ఆత్ర కొట్టేస్తున్నాడు. అతను కనిపెట్టేశాడా? అలాగే అనుకుంటాను. సూపర్ స్టార్ మ్యాన్ కళ్ళు మూసుకున్నాడు. తన హృదయ కళ్ళతో ఎదుటి వాళ్ళని చూస్తున్నాడు. తను నవ్వటం చూస్తూ ఉంటే ఎదుటి వాళ్ళ మీద కన్ను పడ్డట్టు అనిపిస్తోంది. మేము నమ్ముతున్నాం. చీకట్లో ఏమీ నాకు కనపడడం లేదు. తీసుకో, ఇదే మా తాకిడి. సూపర్ స్టార్ మ్యాన్ ఎగిరిపోయాడు. తిరిగి రాడా? అరే సూపర్ స్టార్ మ్యాన్ నేను ఎంతగానో నమ్మాను. ఏంటిలా జరిగింది? ఓడిపోయావేంటి? సూపర్ స్టార్ మ్యాన్,
సూపర్ స్టార్ మ్యాన్. ఇక మీదట వాడు లేవడని నాకు అనిపిస్తోంది. ఇంకెప్పుడు అలా అనుకోండి. డొరికి మ్యాన్ కోపడకు, కొంచెం ప్రశాంతంగా ఉండు. పోటీ ముగిసింది. ఈ పోటీలో సూపర్ స్టార్ మ్యాన్ ఓడిపోయాడు, స్పీడ్ మ్యాన్ గెలిచాడు. పోటీలో స్పీడ్ మ్యాన్ గెలిచాడు. ప్రారంభంలోనే ఇలా అయిందేమిటి? సూపర్ స్టార్ మ్యాన్ ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? నాకు అర్థం కావడం లేదు. అరే ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, నా వల్ల కావట్లేదు. నేను ఇలాంటి పోటీల్లో పాల్గొనడానికి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఒకరిని కూడా గెలవలేకపోయాను. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. ఏంటి నువ్వు అనేది? ఈసారి నువ్వు బాగానే యుద్ధం చేశావు, అయినా శత్రువులు నీ మీద బాగా దాడి చేశారు. వాళ్ళని నేను వదిలిపెట్టను. సోదరా, మతంకో తక్కునాయ్, నన్ను క్షమించండి. మమ్మల్ని క్షమించండి, మేమే సహాయం చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని అనవసరంగా తప్పుదోవ పట్టించాం. లేకపోతే మీరు ఈ పోటీలో గెలిచుండేవారు. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. いいんだよ。お兄ちゃんなりに一生懸命スーパースターマンらしく。お兄ちゃん、スーパースターマン。అయిపోయినట్టేనా? లేదు, వాడు స్పృహ కోల్పోయాడు. అతను భయపడిపోయాడు. అతను ఎంత ట్రైనింగ్ తీసుకున్నా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలా అనుకు విక్టరీ మ్యాన్, ఎలాగైనా సరే వాళ్ళ మీద పగ తీర్చుకొని తీరాలి. నువ్వు దేనికి దిగులు పడకు. వాళ్ళ అంతు చూడడం నా బాధ్యత. అది నువ్వే చూస్తావుగా. ఏమైంది? వాడికి చాలా వింతగా ఉన్నాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో వచ్చేసాను స్పీడ్ మ్యాన్. నా దాడి చాలా భయంకరంగా ఉంటుంది. ఏం లేదు, మన విక్టరీ మ్యాన్ ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. నాకు ఆనందంగా ఉంది. ఏంటే? తను ఇంత సంతోషంగా ఉండడం 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు. ఏమైంది? చాలా సంతోషంగా ఉంటే ఏ పరిస్థితుల్లో ఉంటాడు? అదిగో ఓసారి అలా చూడు, విక్టరీ మ్యాన్ భుజాలని చూడు. ఆ? సరే, హీరో టీం నుంచి నెక్స్ట్ పోటీదారు రండి. వచ్చేసాం. ఇప్పుడు నీ వంతు. అరే ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక తను ఇక్కడే కదా ఉన్నాడు. ఎక్కడ కనపడడం లేదే? ఏమైంది? అలా చూడండి. నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టుకుంటావు. ఇదిగో తీసుకో. ఆల్రెడీ ప్రారంభించాడు. విక్టరీ మ్యాన్ తన పని ప్రారంభించేశాడు. విక్టరీ మ్యాన్, దేని నువ్వు లక్ష్య చేయకు. మనం ఖచ్చితంగా గెలిచే తీరాలి. అదే మనకు ముఖ్యం. స్పీడ్ మ్యాన్ శక్తి ఉత్తి స్పీడ్ మాత్రమే. వాడిని మనం ఒకసారి పట్టుకుంటే వాడు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండనే ఉండదు. స్టార్ట్ చేయమని చెప్పలేదు కదా, ఎందుకు కొడుతున్నావు? ఆపు ఆపు, మరేగా ఆపు, లేకుండా పడిపోతే మరేగా ఆపు. దీన్నే హఠాత్తుగా దాడి చేయడం అంటారు. దీనికి ఎలాంటి నిబంధనలు లేవు. కానీ ఇలాంటి తాకిడి ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు కదా. అవును, తప్పకుండా అది నిజమేనండి. తప్ప ఒప్పో, విక్టరీ మ్యాన్ బలవంతుడు కదా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
వదలకు అలాగే 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 కానివా వదిలిపెట్టకు. కానివా అది గుద్దు గుద్దు అలాగే ఇంకా బాగా కొట్టు, వదలకు. అదే కొట్ట వదలగా నేను ఓడిపోను. ఓడిపోతున్నానని తెలిసి విక్టరీ మ్యాన్ తన పోరాటాన్ని ఆపు చేశాడు. అతనికి చాలా పెద్ద మనసు ఉంది. వాడు గొడవ పట్టం ఆపకుండా ఉండాల్సింది. అనవసరంగా వీడు ఓడిపోయేలా ఉన్నాడు. అది కూడా చూద్దాం. ఈ పాటికి తను గెలిచే ఉంటాడు. ఈ రెఫరీ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఎవరికీ తెలియదు, విక్టరీ మాన్ గెలవటానికి ఎన్నో ఎత్తులు వేస్తాడు. అతను చాలా ప్రమాదకరమైన వాడు. ఏదో ఒకటి చేసి తప్పకుండా గెలుస్తాడు. విక్టరీ మ్యాన్ గురించి ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. అతను ఖచ్చితంగా గెలుస్తాడు. సరే, ఇప్పుడు మళ్ళీ మొదలెడదాం. పోయినసారి నన్ను బురిడి కొట్టించావు కదూ, కొంచెం జాగ్రత్తగా ఉండుంటే నేనే గెలిచేవాడిని. ఇద్దరు తయారుగా ఉన్నారా? సూపర్ స్టార్ మ్యాన్ లాగా నేను కూడా నీ మీద దాడి చేసి గెలుస్తాను. ఇదిగో నా 28 మంది దాడి. ఓ, దీన్నే అతను 28 మంది దాడి అంటున్నాడా? లేదు, నేను ఇప్పుడే ఊరికే పేరు పెట్టాను అంతే. ఎప్పట్లాగే తన 28 మంది దాడికి ఇప్పుడు కొత్తగా పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి. ఏంటిది? స్పీడ్ మ్యాన్ హఠాత్తుగా కథలు లేకుండా పోతున్నాడు. ఏమైంది? నేను కదలేకపోతున్నాను. ఏమైందో నాకు తెలియటం లేదు. నేను కదలేకపోతున్నాను. నీకున్న శక్తి అల్లా వేగంగా పరిగెత్తడమే కదా. ఏది, ఓసారి నా కోసం వేగంగా పరిగెత్తు చూద్దాం. ఇక్కడంతా మొత్తం నేను నీ కోసం గమ్ము వేసుంచాను. అందువల్ల నువ్వు వేగంగా పరిగెత్తలేవు. అందువల్ల నేను సులభంగా గెలుస్తాను. ఇది అన్యాయం. ఇది విక్టరీ మ్యాన్ తాలూకు తెలివితేటలు. స్పీడ్ మ్యాన్ తాలూకు 28 మంది దాడి అయిపోయింది. విక్టరీ మ్యాన్ దాడి చాలా తెలివైంది. అతను ఇప్పుడు చేసిన పని చాలా మెచ్చుకోవాల్సిన విషయం. మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. కాలు తీయపోతే ఏం పర్లేదు, షూనిప్పే. దీన్ని నేను ఆలోచించలేదే. ఏంటిది? నిన్ను చాలా సులభంగా అంతం చేస్తాను. స్పీడ్ మ్యాన్ చేతులు కాళ్ళు ఇప్పుడు వేరేలాగా మారిపోయాయి. ఇప్పుడు వాడు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు స్పీడ్ మ్యాన్ విక్టరీ మ్యాన్ చుట్టూరా బంధించాడు. ఇలా చూడు విక్టరీ మ్యాన్, నువ్వు నన్ను గెలవలేవు. అది ఖచ్చితం. కానీ ఒక విషయం, నీతో ఆడుకుంటాను. అప్పుడే నేను ఎవరో నీకు తెలుస్తుంది. ఇది నీకు చివరి ఘట్టం. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. త్వరలోనే నీ కథని నేను ముగిస్తాను. ఖచ్చితంగా స్పీడ్ మ్యాన్ దెబ్బకి దెబ్బ తీస్తాడనుకుంటున్నాను. ఇప్పుడే పోటీ వేడెక్కింది. ఈసారి నువ్వు తప్పకుండా ఎలాగైనా ఓడిపోతావు. విక్టరీ మ్యాన్ జాగ్రత్త, దాన్ని గెలవనివ్వకు. వాడి పని పూర్తయింది. అవును. వాడిపై నేనే గెలిచాను. వాడి మీద దాడి చేసి వాడి ఒళ్ళు మొత్తం నేను గాయపరిచాను. అతను ఖచ్చితంగా ఇంకా తేరుకోలేడు. ఇలా చూడు, అప్పుడే సంబరపడిపోకు.
ఏంటది? నువ్వు దాడి చేసింది నా మీద కాదు, నా శరీరం మీద నేను సేకరించి ఉంచిన ఆహారం మీద. నా ఆహారాన్ని మీరు నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకు. నువ్వు నన్నంత సులభంగా గెలవలేవు. నీ టెక్నిక్స్ ఏవి నా దగ్గర పని చేయవు. నీ కదలికల్ని నేను కనిపెట్టేశాను. ఇక నువ్వు ఎంత పరిగెత్తినా గాల్లోకి ఎగిరినా ఎలాంటి ఉపయోగం లేదు. అద్భుతం, సాధించావు విక్టరీ మ్యాన్. చూసావా అతను వేగంగా టెక్నిక్ ఇప్పుడు నీకు చాలా అర్థమై ఉంటుంది. అతన్ని గాని వదిలేమంటే చాలా కష్టం. అతను నువ్వు ఎలాగైనా గెలిచే తీరాలి. ఖచ్చితంగా విక్టరీ మ్యాన్ తెలివితేటలని అభినందించాలి. తనకి తెలియకుండానే తన ఒంటి మీద ఉన్న భోజనాన్ని వాడు కట్ చేసి తీశాడు. అరే వీళ్ళు ఒక రిపోర్టర్లా అనవసరంగా మాట్లాడుతున్నారండి. సరిగా పనిచేయరా? నా 28 దాడి స్పెషల్ టెక్నిక్ అని నీకెవరు చెప్పారు? మళ్ళీ నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈసారి నా స్పెషల్ టెక్నిక్ చూపిస్తాను, దాన్ని ఎదుర్కోవాలి. లేదు వద్దు. ఇప్పుడు స్పీడ్ మ్యాన్ ఏం చేయబోతున్నాడు? వాడు స్పెషల్ టెక్నిక్ ని చూపించబోతున్నాడు అనుకుంటాను. నాకు అలాగే అనిపిస్తోంది. సరే, స్పీడ్ మ్యాన్ టర్బో. ఓ స్పీడ్ మ్యాన్ కి వేగం ఎక్కువే. అది మెరుపు లాంటి వేగం. మన కంటికి అది కనపడటం లేదు. చాలా స్పీడ్ గా ఉంది. ఇంత వేగాన్ని విక్టరీ మ్యాన్ తట్టుకోలేడు. ఖచ్చితంగా ఓడిపోతాడు. నాకు బాగా నమ్మకం ఉంది. నిజంగానే అంటున్నావా? ఈ పని అయిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? తను ఓడిపోయాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సరిగ్గా చూడండి, బాగా చూడండి. విక్టరీ మ్యాన్ కి ఏం అవ్వలేదు. తను బాగానే ఉన్నాడు. ఏంటి? దీనికి అవకాశమే లేదు. ఇది సరిగ్గా ఇక్కడికి, ఈ చోటుకి ఎలా వచ్చింది? వాడు ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఎక్కడ? ఇక్కడ బరువు ఎక్కువగా ఉన్న నీ డ్రెస్ ని విసిరేయడం చాలా తప్పు. దానివల్ల కింద రంధ్రం ఏర్పడింది. అందులో వెళ్ళి నేను దాక్కున్నాను. ఓ స్పీడ్ మ్యాన్ వేసుకున్న ఘనమైన డ్రెస్ వల్ల దాంట్లో దాక్కుని తప్పించుకున్నాడు. వాడు చాలా తెలివైన వాడు. గేమ్ ని బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు గేమ్ వేగం పుంజుకుంది. కదలకుండా కాస్త ఒకే చోట ఉంటావా? నా దెబ్బరు చెట్టు చూపిస్తా. విక్టరీ మ్యాన్ కాలు మీద స్పీడ్ మ్యాన్ దాడి చేశాడు. అందుకని ఇక తన కదలలేడు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి అంతేనా? అప్పుడే అలసిపోయావా? సరే రా, ఇప్పుడు మన ఇద్దరం తలబడదాం. నీకు దమ్ముంటే రా, నిజాయితీగా తలబడదాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. సరేనా? ఏంటి ఆలోచిస్తూ ఉండిపోయావు? వస్తావా లేదా? వాడి కాళ్ళు మాత్రం ఇరుక్కున్నాయి కానీ వాడి చేతి వేగం తగ్గనే లేదు. విక్టరీ మ్యాన్ ఈసారి ఎలాగైనా తప్పకుండా గెలుస్తాడు. వాడు ఏం చేయకుండా ఉండాలి, అదే చాలా ముఖ్యం. ఎలాగైనా విక్టరీ మ్యాన్ గెలిచి తీరాలి. వస్తావా రావా? నువ్వు ఓడిపోయావు. జాగ్రత్త, ధైర్యంగా తలపడు. స్పీడ్ మ్యాన్ ఎవరు జయించలేరు. అదరగొట్టాడు. స్పీడ్ మ్యాన్ అసలు ఎవరు జయించలేరు. అది జరగదు. విక్టరీ మ్యాన్ స్పీడ్ మ్యాన్ నానా అవస్థలు పెడుతున్నాడు. దాడి చేసిన ఈ చేతికి ఏం గచ్చి పట్టిందో చూసారా? ఎందుకు అలా అరుస్తున్నావు?
చేస్తున్నావు? నోరుమోయ్! నా విజయానికి సమయం దగ్గర పడింది. ఇదిగో దీన్ని తీసుకో. విక్టరీ బాయ్! నిజంగా నీ వేగం చాలా అద్భుతం. మనస్ఫూర్తిగా నేను దాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ నీ వేగానికన్నా నా తెలివితేటలకున్న శక్తి చాలా ఎక్కువ. విక్టరీ మ్యాన్ నవ్వుతున్నాడు, కానీ అతనికి ఏమైందో తెలియడం లేదు. ఏలియన్ యోచన్ పథకం ఫలించలేదు. దానితో అతడు చాలా కోపంగా ఉన్నాడు.スピードマンと勝利マンの戦いってあんまり速すぎて何やってんだかちっともわかんねえや。次の敵はあんまり動かないで攻撃してくる？へえ、じゃあ今度の戦いは分かりやすいみたいね。ラッキーじゃないよ、勝利マン、そんなとこにじっとしてたら死んじゃうよ。早く脱出しなくちゃ。次回第2の敵スリ指イエロー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋は部が子豚のように花を鳴らし、恋は部が子豚のようにお尻を振って